అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 96 అత్త వర్సెస్ కోడలు. ఇక స్టోరీకి వెళ్తే విరాట్ ఇంటికి వచ్చిన అనసూయ హాస్నిని తన వెంట రమ్మని అంటుంది. కానీ హాస్ని రావడానికి ఒప్పుకోకపోవడంతో తన అధికారం చూపించి రమ్మని ఆజ్ఞాపిస్తుంది. చేసేది లేక అనసూయ వెంట వెళ్ళడానికి ఒప్పుకుంటుంది హాస్ని. అరగంట తర్వాత తన లగేజీ బ్యాగుతో కిందకు వచ్చిన హాస్నిని విసుగ్గా చూసి బయటకు వెళ్ళింది అనసూయ. ఏడుపు మొహంతో సరిత వైపు సూరజ్ వైపు చూస్తూ అనసూయ వెనకాల వెళ్ళిపోయింది హాస్ని. హాస్ని మేడం అనసూయ గారి చేతిలో ఎన్ని తిప్పలు పడతారో ఏంటో అని మనసులోనే భయపడింది సరిత. గంట తర్వాత అనసూయ ఇంటికి చేరుకున్న ఇద్దరూ లోపలికి రావడంతోనే హాస్ని చేతిలో లగేజ్ తీసుకెళ్ళింది సర్వెంట్. క్రితంసారి వచ్చినప్పుడు సరిగ్గా ఇల్లు చూడకపోవడంతో చుట్టూ చూస్తున్న హాసిని సోఫాలో కూర్చున్న అనసూయ పక్కన కూర్చోబోయింది. ఏంటి తీరికగా కూర్చుంటున్నావు, వెళ్ళి నా కోసం టీ తీసుకురాపో అని ఆర్డర్ వేసింది అనసూయ. టీనా అని బిక్కమొహం వేసి వెళ్ళాలా అన్నట్టు అనసూయ వైపు చూసింది హాసిని. వెళ్ళి తీరాల్సిందే అన్నట్టు ఆమె చూపులో ఉండటంతో ఇక కిచెన్ వెతుక్కుంటూ వెళ్ళింది హాసిని. అక్కడ వర్క్ చేస్తున్న పని మనిషిని అనసూయకి టీ ఎలా ఉంటే ఇష్టమో అని అడిగి వాళ్ళు చెప్పినట్టుగానే పెట్టి తీసుకువచ్చింది. తన ముందు పెట్టిన టీని హాస్నిని మార్చి మార్చి చూస్తూ టీ తాగడం మొదలుపెట్టింది అనసూయ. టీ ఎలా ఉందో చెప్తుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాస్నికి ఆమె ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా తాగేసి కప్పు టేబుల్ మీద పెట్టడంతో అనసూయని తిట్టేసేటట్టు చూస్తూ ఆమె పక్కనే కూర్చుంది. ఏంటి టీ పెట్టినందుకు అలసిపోయావా? వెంటనే ఇక్కడ సెటిల్ అయిపోయావు, వెళ్ళి మన ఇద్దరికి లంచ్ రెడీ చెయ్యి అంటూ మళ్ళీ ఆర్డర్ వేసింది అనసూయ. ఏంటి వంట అని హాల్ దద్దరిల్లేలా వచ్చింది హాస్ని. ఏయ్ ఎందుకు అలా అరుస్తున్నావు అని విసుగ్గా అడిగి, నిన్నేమైనా మర్డర్ చేయమన్నానా, వంటే కదా చేయమన్నాను అంటూ కోపంగా చూసింది అనసూయ. దాదాపు ఏడుస్తున్నట్లు ముఖం పెట్టి, నాకు వంట రాదు అత్తయ్య గారు అంటూ సాగదీస్తూ చెప్పింది హాస్ని. రాకపోతే ఇప్పుడు వెళ్ళి నేర్చుకో. రాదు చేయలేను అంటే ఏది రాదు. నువ్వెంత టాప్ బిజినెస్ మ్యాన్కి భార్యవైనా, ఇంట్లో ఎంతమంది సర్వెంట్స్ ఉన్నా కనీసం ఒక్కరోజైనా నీ భర్తకు వండి పెట్టాలి కదా. భార్యగా అది నీ బాధ్యత. ఇక వంట చేయి వెళ్ళు అని చెప్పింది అనసూయ. ఈవిడ గారు నా మీద ఏదో గట్టిగానే రివెంజ్ ప్లాన్ చేస్తున్నట్టుంది. నన్నెందుకు వదిలేసి వెళ్ళారు విరాట్ గారు అంటూ మనసులోనే ఏడుస్తూ తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది హాస్ని. కిచెన్లోకి వెళ్ళిన హాస్ని క్యారెట్ తరుగుతూ వాటిలోనే అనసూయని తలుచుకొని ఇంకాస్త కోపంగా వాటిని అడ్డదిడ్డంగా నరికేస్తున్నట్టు కట్ చేస్తూ ఉంది. ఈవిడగారే అంటూ ఉంటుంది కదా, 100 మంది పనోళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా వంటగదిలోకి వెళ్ళే అవసరం నాకేంటి? ఖచ్చితంగా ఈవిడ నా మీద ఏదో ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. ఇదే విరాట్ గారు ఉంటే నా వైపు చూసే ధైర్యం కూడా చేసేది కాదు. విరాట్ గారు ఎప్పుడు వస్తారు, నన్ను ఎప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్తారు అని అనుకుంటూ వంట చేయడం మొదలుపెట్టింది హాస్ని. సాల్ట్ కోసం వెతికిన హాస్నికి 2-3 డబ్బాలు ఒకేలా కనిపిస్తుండటంతో వీటిలో సాల్ట్ ఏదబ్బా అని ఆలోచిస్తూ నిలబడింది హాస్ని. ఏంటి మేడం అంతలా ఆలోచిస్తున్నారు అని అడిగిన సర్వెంట్ని వీటిలో సాల్ట్ ఏది అంటూ ఆరాగా అడిగింది హాస్ని. హాస్ని ప్రశ్నకి షాక్ అయిన మేడం మీ చేతిలో ఉంది సాల్ట్ కాదండి అంటూ ఆమె చేతిలో డబ్బా తీసుకొని సాల్ట్ డబ్బా ఇచ్చింది. ఏమిటో సాల్ట్ డబ్బాకి అరగంట పట్టింది. ఇక ఈ కిచెన్లో ఉన్న వాటి గురించి తెలుసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు అనుకుంటూ ఆ పక్కనే ఉన్న మేడ్ హెల్ప్ తీసుకుంటూ ఎలా వండాలో తెలుసుకుంటూ ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తోంది హాస్ని. గరిట నిండా సాల్ట్ తీసుకొని వేస్తున్న హాస్నిని చూసి భయంగా, మేడం సాల్ట్ అంత పట్టకూడదు అంటూ కంగారుగా అరిచింది ఆ మేడ. కోపంగా డబ్బా అక్కడే పడేసి, కొంచెం అంటే ఇంత, స్పూనా, అర స్పూనా, ముందు అది చెప్పు అని అనగానే ఆమె కొంచెం భయపడుతూ, 1/2 స్పూన్ చాలు మేడం అని అనింది ఆ మేడ. కిచెన్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి హాస్ని చేస్తున్న వంటను చూసిన అనసూయ చిన్నగా నవ్వుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. మొదటిసారి వంటగదిలో ఆమె చేస్తున్న యుద్ధానికి తయారవుతున్న వంటలకి ఏ పేరు పెట్టాలో తనకు కూడా తెలియకపోవడంతో బిక్కముఖం వేసుకొని వాటిని చూస్తూ అక్కడ ఉన్న మేడ్స్ హెల్ప్తో అవి చెడిపోకుండా మాత్రం కాపాడగలిగింది. వంటంతా ఫినిష్ అయ్యాక డిషెస్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ
అమ్మయ్య, నా ముఖం. విరాట్ గారు వస్తే మాత్రం ఏం చేస్తారు? ఈవిడ నా మీద కావాలని పగపెట్టి సాధిస్తుంటే ఏం చెప్పి ఇవన్నీ కంట్రోల్ చేస్తారు అని అనుకుంటూ చేతికి ఉన్న వాచ్లో టైం చూసింది. దేవుడా, 2 కర్రీస్ అన్నం వండటానికి 2 అవర్స్ టైం తీసుకున్నానా? పాపం, రోజు సరిత ఆంటీ నా కోసం కిచెన్లో ఎంత కష్టపడుతూ ఉందో అని అనుకుంటూ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో అని 1కి 4 సార్లు చెక్ చేసుకొని అనసూయని పిలిచింది. కొద్దిసేపటికి అనసూయ రావడంతో వెళ్ళి ఆమెకు వడ్డించింది హాసిని. బాగుందా బాలేదని చెప్పకుండా మౌనంగా తింటున్న అనసూయని చూసి, ఇంత కష్టపడి చేస్తే కనీసం ఎలా ఉందో కూడా చెప్పట్లేదు, మా హానుభావురాలు. టేస్ట్ చెబితే ఈవిడ గారి సొమ్మేం పోదు అని అనుకుంటూ మూదు తిప్పుకుంది హాసిని. 1కి 2 సార్లు వాటి టేస్ట్ చెక్ చేసి పెట్టింది, కానీ ఎక్కడో చిన్న భయం. నేను మరీ కోడల్ని రాచి రంపాన పెట్టే అత్తను కాదు, నువ్వు కూడా కూర్చొని తిను అని అనింది అనసూయ. ఏంటి, గయ్యాలత్తవు కాదా? ఆ మాట నువ్వే అనాలి అని అనుకుంటూ కామ్గా ఆమె పక్కన కూర్చొని అప్పటికే ఆకలితో కడుపులో పేగులు బ్రేక్ డాన్స్ చేస్తూ ఉంటే వడ్డించుకొని తినడం మొదలుపెట్టింది హాసిని. తనకెంతో ఇష్టమైన నాన్ వెజ్ లేకుండా ఓన్లీ వెజ్ తినడం ఫస్ట్ టైం అవడంతో కష్టంగా ఒక్కో ముద్ద తింటూ ఉంది హాసిని. ఆ ఫుడ్ తనకిష్టం లేకపోయినా తినకపోతే తర్వాత అనసూయ చెప్పే పనులు చేయలేనని కష్టమైనా ఇష్టంగా తింటూ ఉంది. లంచ్ ఫినిష్ అయ్యాక అమ్మయ్య అని అనుకుంటూ గదిలోకి వెళ్ళడానికి వెనక్కి తిరిగిన హాసినితో, తింటే సరిపోతుందా, గిన్నెలు ఎవరు కడుగుతారు అన్న అనసూయ మాటలకి హాసిని హార్ట్కి చిన్న అటాక్ కూడా వచ్చింది. భయంగా బిక్కుబిక్కుమంటూ వెనక్కి తిరిగి చూసిన హాసినితో, ప్రతి పని నీకు బొట్టు పెట్టి మరీ చెప్పరు, నువ్వే చూసుకొని చేసుకుంటూ పోవాలి. ఫాస్ట్గా గిన్నెలు కడిగి తర్వాత బయట మొక్కలకి నీళ్లు పోసి గార్డెన్ క్లీన్ చేయి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనసూయ. అనసూయ వెళ్ళిపోయాక డైనింగ్ టేబుల్ వైపు చూసిన హాసినికి ఆ గిన్నెల్ని చూడగానే ఏడుపు వచ్చింది. కానీ చేసేదేమీ లేక వాటన్నిటిని తీసుకొని వాష్ చేయడానికి వెళ్ళింది హాసిని. అనసూయ మీద కోపమంతా గిన్నెల మీద చూపించడం మొదలుపెట్టింది హాసిని. ఢమా ఢమా అని వస్తున్న పెద్ద పెద్ద సౌండ్లతో కిచెన్ ఒక్కటే కాదు, ఆ ఇల్లు మొత్తం మారు మోగుతుంది. మేడం, హాసిని మేడం ఇప్పటికే 4 బౌల్స్ పగలగొట్టేశారు అని చెప్పింది సరోజ. పగిలిపోతే కొత్తవి కొను, దాని గురించి నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని సీరియస్గానే తన చేతిలో ఉన్న రామాయణం చదువుకుంటూ ఉంది అనసూయ. అనసూయ మాటలు విని ఆశ్చర్యపోయిన సరోజ, ఓకే మేడం అంటూ బయటకు వచ్చింది. ఆమె హాసిని తిట్టకుండా కామ్గా ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది సరోజకి. గిన్నెల్ని కడిగేసి బయటకు వచ్చిన హాసిని ఆ గార్డెన్ చూసి ఇంకా నీరసపడిపోయింది. వెంటనే కోపంగా, దాస్, మిస్టర్ దాస్ అని గట్టిగా అరిచింది. కానీ ఎవరూ రాకపోవడంతో, అవసరమైనప్పుడు కనిపించావు కానీ నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మాత్రం లాక్కొచ్చి ఇంట్లో పడేస్తావు. ఇంకొక్కసారి నువ్వు నాకు కనిపించవు, వెంటనే మా హిట్లర్కి చెప్పి షూట్ చేయించకపోతే అడుగు అని దాస్ని తిట్టుకుంటూ మొక్కలకు నీళ్లు పోయడం మొదలుపెట్టింది హాసిని. 2 గంటల పాటు గార్డెన్లో శ్రమించిన హాసిని చేతులు విరిగిపోయినంత నొప్పి పడుతూ ఉంటే చిన్నగా ఒత్తుకుంటూ లోపలికి వచ్చి ఇల్లు శుభ్రం చేయడం మొదలుపెట్టింది హాసిని. పూజ గదిలో ఉన్న బుద్ధుడి బొమ్మను చూసి, హా మై బుద్ధ, ఏంటయ్యా నాకు ఈ తిప్పలు, నాలాంటి అమాయకురాల్ని ఇలాంటి గయ్యాలి అత్త చేతిలో పెట్టడం ఏమైనా బాగుందా, చెప్పవయ్యా బాగుందా అని గొడవ వేసుకుంటూ, విరాట్ గారిని త్వరగా రమ్మని చెప్పు స్వామి, నేను ఈవిడ చేతిలో రోబోట్ అవ్వలేను అంటూ బుద్ధుడికి మొరపెట్టుకుంది హాసిని. కాసేపటికి తనని ఆ దేవుడు కూడా కాపాడలేదని రియలైజ్ అయ్యి, ఇంకా చేసేదేముంది అని మౌనంగా తన పని చేసుకోవడం మొదలుపెట్టింది హాసిని. అనుకోకుండా తన చెయ్యి ఆ బుద్ధుడి విగ్రహానికి తగలడంతో అది కింద పడి ముక్కల కింద విరిగిపోయింది. ముక్కలైన బుద్ధుడి బొమ్మను చూసి హాసిని గుండె ఆగిపోయినట్టు అనిపించింది. పెద్దగా వచ్చిన శబ్దం వినగానే పనిమనుషులతో పాటు అనసూయ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. నేలపై ముక్కలుగా పడున్న బుద్ధుడి విగ్రహాన్ని చూసి కోపంతో ఊగిపోయింది. ఆవిడ కోపం చూసి బెదిరిపోయిన హాసిని, నేను కావాలని చేయలేదు అత్తగారు, ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటే చేయి తగిలి కింద పడిపోయింది, నేను విరాట్ గారిని ఇంకొకటి తీసుకురమ్మని చెప్తాను అని భయంగా చెప్పింది. అది చాలా రేర్ పీస్, అదొక్కటే కాదు, అనసూయ బౌద్ధ మతం స్వీకరించినప్పటి నుంచి ఎంతో భక్తితో పూజిస్తున్న విగ్రహం కూడా. అలాంటి విగ్రహాన్ని హాసిని పగలగొట్టేసరికి అనసూయల కోపం ఎంతకీ తగ్గట్లేదు.
కిచెన్లో గిన్నెలు పగలగొట్టినట్టు విగ్రహాన్ని పగలగొట్టి నేను కొంటాను అని ధైర్యంగా చెప్తున్న హాస్నిని కోపంగా చూస్తూ బయటకు పో అని గట్టిగా అరిచింది అనసూయ. అంటే నేను మళ్ళీ మ్యాన్షన్కి వెళ్ళిపోవచ్చా అని ఆనందంగా అడిగింది హాస్ని. నేను ఎంతో గొప్పగా ఆదరించిన బుద్ధుడి విగ్రహం పగలగొట్టావు. క్షేమంగా ఇంట్లో నుంచి వెళ్ళాలనుకుంటున్నావా? అంత సీన్ లేదు. వెళ్ళి ఎండలో బయట నిలబడు. మళ్ళీ నేను పిలిచే వరకు నువ్వు లోపలికి కూడా రానివ్వడానికి వీల్లేదు అని ఆర్డర్ వేసింది అనసూయ. అనసూయ ఆర్డర్ వినగానే ఏడుపొస్తున్నా ఏడవలేక మౌనంగా తలదించుకొని బయటికి వెళ్ళిపోయింది హాస్ని. బయట గోడకి జారుబడి నిలబడి ఒక్క రోజులో నా జీవితం ఎంత మారిపోయింది. ఈవిడని ఇంప్రెస్ చేయడం పక్కన పెడితే ఇంకొన్ని తిట్లు పనిష్మెంట్లు ఆడాయి. ఎలానో అర్థం కావట్లేదు. అత్తయ్య గారికి నా మీద కోపం పోవాలంటే చచ్చినట్టు ఆవిడ చెప్పిన పనులన్నీ నేను చేయాలి. ఇది తప్ప నాకు ఇంకో మార్గమే లేదు అని అనుకుంటూ అసలు ఇదంతా ఆ హిట్లర్ నన్ను వదిలేసి వెళ్ళిపోవడం వల్ల జరిగింది. నన్ను కూడా బెంగళూరుకి తీసుకెళ్ళుంటే నాకు ఈ గోల తప్పేది అని అనుకుంది హాస్ని. సరిగ్గా నిలబడండి మేడం, మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండమని పెద్ద మేడం చెప్పారు అంటూ వచ్చింది అనసూయ పర్సనల్ సర్వెంట్ సరోజ. తనకు ఆర్డర్ వేసి వెళ్తున్న సరోజ వైపు తినేసేలా చూస్తూ తన పాకెట్లో ఉన్న ఫోన్ తీసి గేమ్ యాప్ నుండి విరాట్కి మెసేజ్ చేసింది. ఏంటి మేడం, నన్ను బాగా మిస్ అవుతున్నావా అన్న విరాట్ మెసేజ్కి మిస్ అయితేనే మాట్లాడాలా, లేకపోతే మెసేజ్ చేయకూడదా అని కోపంగా ఉన్న ఇమోజీని సెండ్ చేసింది హాస్ని. ఎందుకు బేబీ అంత కోపంగా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని మెసేజ్ పెట్టాడు విరాట్. నాకేం పనులుంటాయి, తినడం కబుర్లు చెప్పడం, అది అరిగేదాకా పనులు చేసుకోవడం. ఇంతకీ తమరేం చేస్తున్నారు అంటూ వెటకారంగా పెట్టింది మెసేజ్. నీ గురించి ఆలోచిస్తున్నాను బేబీ అంటూ మెసేజ్ పెట్టాడు విరాట్. నేనే గుర్తొస్తున్నానా, లేకపోతే ఇంకెవరైనా గుర్తొస్తున్నారా అని పళ్ళు కొరుకుతున్నట్టు మెసేజ్ సెండ్ చేసింది హాస్ని. అంత కోపం ఎందుకు బేబీ అని నవ్వుతూ ఒకవేళ నా లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉంటే ఏం చేస్తావు అని మెసేజ్ చేయగానే ఇద్దరిని కలిపి చంపేస్తాను అని కోపంగా మెసేజ్ చేసింది హాస్ని. ఇప్పుడు తనున్న కోపంలో విరాట్ ఇంకొక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నానన్న మాట ఎదురుగా ఉండి చెప్తే ఖచ్చితంగా చంపేస్తుంది కూడా. ఓకే, నైట్ నీతో చాట్ చేస్తాను, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అని వచ్చిన విరాట్ మెసేజ్ చూసి ఇట్స్ ఓకే అంటూ చాట్ ఎండ్ చేసింది హాస్ని. ఇంకొక అమ్మాయి కావాలా? మళ్ళీ ఒకసారి అలాంటి టాపిక్ తీయకుండా నీ మీద ఎలాంటి రివెంజ్ ప్లాన్ చేయాలో నాకు బాగా తెలుసు హిట్లర్, వెయిట్ చేస్తూ ఉండు చెప్తా అని కోపంగా పళ్ళు కొరికేసింది హాస్ని. అప్పుడే మళ్ళీ కీర్తి నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అని నీరసంగా అంది హాస్ని. ఏంటి ఇవాళ ఆఫీస్కి రాలేదు, విరాట్ సార్ వచ్చేసారా ఏంటి అని అడిగింది కీర్తి. రాలేదే, అయినా హిట్లర్ ఉంటే నేను ఆఫీస్కి రానని ఎవరైనా రూల్ పెట్టారా అని కోపంగా అనింది హాస్ని. మైసూర్ బోండాలా అంత హాట్గా ఉన్నావేంటే, ఏమైంది అని అడిగింది కీర్తి. ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నువ్వు కళ్ళలో కూడా ఊహించలేవే అంటూ కోపంగా అంతకంటే ఎక్కువ ఏడుపు గొంతుతో చెప్పింది హాస్ని. వాట్ అమ్మా వాట్, తమరు బాధలో ఉన్నారా? ఏం పాపం చేశారని అంత పెద్ద కోటలో మహారాణిలాగా రాజభోగాలు అనుభవిస్తూ బర్గర్ కూడా దొరకని స్ట్రీట్ డాగ్ లాగా కబుర్లు చెప్తున్నావేంటి అని విసుగ్గా అనింది కీర్తి. ఒకసారి పెళ్లి చేసుకుంటే నీకు తెలుస్తుంది సంసారం సాగరం ఈదడం ఎంత కష్టమో అని అనింది హాస్ని. అబ్బో, తెలుగు తన్నుకొస్తుంది. ఒకవేళ నువ్వు ఆ సాగరంలో ఈదడం రాక మునుగుతున్నా నీ హిట్లర్ నిన్ను ఒడ్డుకు తెస్తాడులే, కానీ ముందు ఏమైందో చెప్పు అని అడిగింది కీర్తి. నేను ఇప్పుడు విరాట్ గారి మదర్ దగ్గర ఉన్నానే అని అనగానే వాట్ అంటూ అదిరిపడింది కీర్తి. అనసూయ చేతిలో హాస్ని ఇంకా ఎన్ని తిప్పలు పడుతుంది? అనసూయ హాస్నితో పనులు చేయిస్తున్న విషయం విరాట్కి తెలిసిపోతే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.